అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా కూటమితో మీరు ఇందాక మనం అనుకున్నట్లుగా 56% ఓట్ షేర్ ఉన్నటువంటి కూటమి పార్టీతో 39 లేకపోతే 40 ఓట్ షేర్ ఉన్నటువంటి వైసీపీ ఢీ కొట్టగలదా? స్థానికంగా ఆ బలం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, సంవత్సరంలో ఇంత అప్రతిష్ట పాలైన గవర్నమెంట్ ఏది లేదని. ఇప్పుడు సంవత్సరంలో ఇంత అప్రతిష్ట పాలైతే నిలబడిన వాళ్ళందరూ గెలవాలి. వైసీపీ తరఫున నిలబడిన వాళ్ళు గెలవాలి, విజేతలు అవ్వాలి. మరి ఆ ధైర్యం ఆయనకు ఉందా? ఆయన చెప్పేది నిజమో, నేను నిజం చెప్తున్నాను అనుకున్నప్పుడు ఆయన మరి నిలబెట్టాలి. మరి అంత వ్యతిరేకత ఉందా అనేది ఆయనకే తెలియాలి కదా. ఇప్పుడు ఆయన మొన్న మెడికల్ కాలేజీల గురించి వెళ్తే విపరీతంగా జనం వచ్చారంటున్నారు. సరే, సిద్ధం సభలకు కూడా విపరీతంగా జనం వచ్చారు, కానీ తర్వాత రిజల్ట్ వేరుగా ఉంది. జనం వేరు, రిజల్ట్ వేరు. మీరు ఒక పోగేసి ఒక చోట తీసుకొస్తే, ఇప్పుడు మన మోడీ గారి సభకి 3 లక్షలు 4 లక్షల మంది వచ్చారు. అదే క్రైటీరియా కాదు. జనాన్ని తీసుకురావడం, జనం కనపడటమే క్రైటీరియా కాదు. కొన్ని తరలింపులు ఉంటాయి, కొన్ని కాదు, ఎక్కువ తరలింపులే ఉంటాయి. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ తరలింపులే ఉంటాయి. సరే, కాబట్టి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మాకున్నది వాపు కాదు బలం అని నిరూపించుకోవాలంటే మీరు ఎలక్షన్లో నిలబడాలి. రేపు వైసీపీ చావో రేవో నిలబడి, ఇదిగో మేము మాకు ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా మారింది, మొన్న ఏదో పొరపాటు జరిగింది, మిమ్మల్ని మీరు మాయ మాటలుగా నమ్మారు, మీరు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమైంది, అందుకని మమ్మల్ని స్థానిక సంస్థలు మమ్మల్ని గెలిపించారని చెప్పుకోగలగాలంటే నిలబడాలి. ఎప్పుడైతే నిలబడలేదో, మీరు యుద్ధరంగం నుంచి పారిపోయారనుకోండి, మీకు సైనిక బలం లేకపోతే సైన్యాధ్యక్షుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వీళ్ళందరూ పంచాయతీ ప్రెసిడెంట్లు, పంచాయతీ వీళ్ళందరూ సైనికులే కదా. వాళ్ళు కార్యకర్తల బలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు? సో నిలబడితే ప్రజాస్వామ్యతంగా ఉంటుంది, నిలబడకపోతే పార్టీకి నష్టం. అట్ ది సేమ్ టైం సరైన పద్ధతులు పాటించి సరిగ్గా అవగాహన కుదుర్చుకుని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని కూడా సరి చేసుకోకపోతే ఎన్డీఏ కూడా నష్టం. సో ఆ నష్టం జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎన్నికలకు కూడా మాట అవుతుంది ఇది. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలకి, గ్రామాల్లో ఉన్న కీలక నాయకులకి పండగే ఉంది. వాళ్ళు వాళ్ళ బలం వాళ్ళు నిరూపించుకునే అవకాశం, వాళ్ళకి అధికారం వస్తుంది. అధికారం అంటే పంచాయతీల్లో ఎంత అధికారం, కానీ అధికారం అని కాదు, గౌరవం. ఇప్పుడు పంచాయతీ యాక్చువల్గా ఒక్కో పంచాయతీకి నాకు తెలిసి ఒక్కోసారి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? అదంతా ఏంటంటే ఖర్చు పెట్టింది కూడా ఉన్నాయి. కానీ ఆ ఖర్చు దేనికి పెడుతున్నారు వాళ్ళు? ఒక ప్రెస్టేజ్, గౌరవం. అది ఏంటంటే ఒక గ్రామంలో నేను నా బలం అని నిరూపించుకోవడం కోసం ఒళ్ళు తెలియకుండా వెళ్ళిపోయి అక్కడ ఖర్చులు పెడతాం తప్ప ఆ రిటర్న్స్ ఏం రావు వాళ్ళకి, అంత ఏముండదు. వాళ్ళకి ఏముండదు. పంచాయతీల నుంచి వచ్చే డబ్బులు ఎంత ఉంటాయి? అంటే గ్రామంలో ఎవరైతే కాస్త స్థితిమంతులు ఉంటారో వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ అంతే అంతే. దానికోసమే ఒక గౌరవం ఆ పార్టీకి కూడా అక్కడే తీసుకొచ్చి పార్టీ నిలబెడతాం జరుగుతుంది. అదే బలం, అసలు పార్టీకి కూడా బలం అదే. అంతేగాని వీళ్ళు దాని నుంచి ఏదో ఆశించటం కాదు. ఇంకా ఎదురు అక్కడ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్ పోతే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు పెడతారు. వాళ్ళ ఊళ్ళో బ్యానర్లు గట్ట, భోజనాలు పెట్ట, ఇవన్నీ కంటిన్యూస్గా ఖర్చు అయ్యేది ఎవరికంటే గ్రామస్థాయి లీడర్స్కే. అసలు వాళ్ళే ఇబ్బంది పడేది వాళ్ళే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇబ్బందులు పడేది కూడా వాళ్ళే, తన్నులు తిందే వాళ్ళే, హత్యలు జరిగినాయి వాళ్ళకే, అన్ని విధాలా ఇబ్బంది పడింది వాళ్ళే. కానీ వాళ్ళకేమీ ఫలితం మాత్రం పెద్దగా ఏమి ఉండదు. అదంతా ఏంటంటే ఒక గౌరవం కింద, ఒక ప్రెస్టేజ్ కింద తీసుకుంటారు తప్ప గ్రామ స్థాయిలో అంతకన్నా ఏమీ వాళ్ళకి లాభమే ఉండదు. సో మొత్తంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి కూటమి అభ్యర్థులకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే సహజంగానే అధికార పార్టీ అనగానే ప్రతి ఒక్కళ్ళు సీటు ఆశించే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల బలాబలాలను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూటమి పార్టీకి ఉంది.